లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనము అందరము కలిసి చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనము అందరము కలిసి చదువుకుందాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. నేను ఒక్కదాన్ని చదువుకున్నాను, ఎవ్వరూ చదవలే. మీ వాయిస్ నాకు వినపడలే. గట్టిగా తీసారా అందరము కలిసి చదువుకుందాం. లూకా సువార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములు కొందనాలు. మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క దినాన ప్రభా నేను సీయోను ప్రార్థనా మందిరంలో తండ్రి మీ యొక్క దాసులైన వారితో, నీ ప్రజలైన వారితో మాకు ఇచ్చిన సహవాసం బట్టి వందనాలు. ఉదయకాల 2 సెషన్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చారు. ఈ మధ్యాహ్నము కూడా ప్రభా మీ యొక్క దాసురాలు అక్కయ్య అక్కడ నిలబెట్టుకుని 5 శ్రేష్టమైన సంగతులు ప్రభా మా గమనాన్ని తీసుకొచ్చిన మీ ప్రేమకే వందనాలు. ఎన్నికలేని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో నిలబడుతూ ఉండగా మీ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన మాటలు నా నోట ఉంచండి. చేరువచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి అక్కర కలిగి వచ్చారో, ఎలాంటి పరిస్థితులు కలిగి వచ్చారో హృదయాంతరంగాలు పరిశీలించి పరిశోధించే దేవుడు గనక మా అక్కర్ల కొలది మీరు మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా సమస్త తిరుగుబాటులు అవధేయతలు మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. దయతో నన్ను క్షమించి మీ యొక్క ప్రజల అక్కర తీర్చుట కొరకే మాత్రమే నన్ను మీ నోటి బొరగా వాడుకుని మీరు మహిం పొందమని చేరువచ్చిన మీ ప్రజల్ని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షణకర్తని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే, కరెక్ట్గా 4 గంటలకల్లా నేను ముగించాలి. టైం ఎంత అయిందండి ఇప్పుడు? కరెక్ట్ టైం ఎంత అయింది? 3:20. సరే, కరెక్ట్గా 4 గంటలకల్లా ముగించేయాలి. ఒకవేళ అలా ముందుకెళ్ళిపోతుంటే కొంచెం సిగ్నల్ ఇవ్వండి నాకు, సరేనా? ఈ సమయం చాలా ఎలాంటి సమయం అంటే సవాల్తో కూడిన సమయం ఇది. మనకందరికీ తెలుసు. ఎందుకంటే భోంచేసిన తర్వాత ఎంత వద్దన్నా ఎంత కాదన్నా నిద్ర రావడము ఖాయం. అయితే ఏదేమైనప్పటికీ కూడా శరీరంతో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంట? మనమందరము దేవుని స్వాధీనంలోనికి తీసుకురాబడాలి. మనల్ని ఆయన స్వాధీనంలోనికి తీసుకుంటే తప్ప మన నిద్ర, మన ఆకలి, మన బద్ధకం ఇదంతా కూడా మన స్వాధీనంలో ఉండవు. అందుకే ప్రభు నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభు అని మనసులోనే నేను ఈ మాటలు చెప్తున్నప్పుడే చిన్న మాట అనేసుకోండి. నేను కూడా అదే అనుకుంటాను. ఎందుకంటే ఈ సమయము దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి ఈ సమయాన్ని మేము దుర్వినియోగం చేయకూడదు, పాడు చేయకూడదు. దేవుడు ఏదైతే మాకు ప్రేరేపించి చెప్పమన్నారో అది ఖచ్చితంగా మేము చెప్పి తీరాలి. తర్వాత వాక్యానుసారంగా జీవించడము లేదనేది అది మీ చాయిస్ కదా. దానిని బట్టి ఏముంటే మనకి ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ చాలా చిన్న లైన్ చదివాం, కానీ చాలా పెద్ద లైన్ చిన్నదే కానీ వాక్యం చిన్నదే కానీ చాలా పెద్ద స్టోరీ ఇది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దానికంటే ముందు చిన్న ప్రశ్న అడుగుతాను. క్విజ్ కాదు, ప్రశ్న. రేపు ఉంటుంది క్విజ్. చెప్పిన 4 వర్తమానాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా వింటే రేపొద్దున్న అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారు. అవి ఒకవేళ ఇచ్చే బహుమానాలు చాలా తాత్కాలికమైనవి కావచ్చు. ఒక దినాన్న మనకి ఆయన ఇవ్వబోయే బహుమానం చాలా గొప్పది. కానీ దేవుని మందిరంలో తీసుకునేది చిన్న పిన్ అయినా కానీ అది మనకి సంతోషమే కదా. మందిరంలో ప్రైజ్ ఇచ్చింది అనేసరికి ఒక రకమైన ఆనందము, సంతోషం. మన చేతులతో కొనుక్కున్న దానికంటే తృప్తి ఉంటుంది దాంట్లో, దేవుని మందిరంలో తీసుకున్న దాంట్లో. కాబట్టి విన్న వాక్యాలు రాసుకుంటున్నారో యవనస్తులు చాలామంది, మంచిది. పెద్దవాళ్ళు అయితే రాసుకోలేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం ఉండడానికి దేవుని సహాయం కోరుకోండి. సరే, యవనస్తుల కంటే కూడా పెద్దవారే ఎక్కువ ప్రైజులు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రేపటి దినాన్న చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. లోతు భార్య పేరేంటి? లోతు భార్య పేరు టైం లేదు చాలా.
పేరు కొద్దిగా పోనీ ఇంకా ఏదైనా ఆలోచించి చెప్పండి. పేరు లేదు, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, జనరల్గా చెప్పండి. ఓకే, కరెక్ట్, అక్క చెప్పారు. లోతు భార్య పేరేంటి? ఉప్పు స్తంభం. పేరు లేదు, ఎక్కడ రాసినా ఆమె పేరు లోతు భార్య అని రాశారు తప్ప ఆమె పేరు రాయబడలే. కానీ ఫైనల్గా ఒక దగ్గర రాయబడింది కదా. ఏం రాయబడిందంటే ఉప్పు స్తంభం అని రాయబడింది. నిస్సారమైనటువంటి జీవితము, ఎవరికి పనికిరానటువంటి జీవితం అని అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. లోతు భార్యని జ్ఞాపకం చేసుకొనుడి అనే మాట ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పారు ఈ మాట? ఈ మాట ఎవరు చెప్పారు? చూసే చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన నోటితో చెప్పినటువంటి మాట, లోతు భార్యని జ్ఞాపకం చేసుకునుడి. ఈ 17 అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు చాలా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రజలతో, చేరువచ్చిన ప్రజలతో, శిష్యులతో పంచుకుంటున్నారు. మాట్లాడుతూ ఆయన సడన్గా ఆయన రాకడను గురించినటువంటి కొన్ని విషయాలు చెప్తూ ఆయన అంటారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకెవరి పేరు అక్కడ చెప్పలే, ఏ స్త్రీ పేరు కూడా అక్కడ చెప్పలే. ఎందుకు? ఆమెను అంత జ్ఞాపకం చేసుకోవడానికి ఆమెలో ఉన్న అంత ప్రాముఖ్యత ఏంటి? ఏం క్వాలిఫికేషన్లు ఉన్నాయి, ఏమంత మంచి లక్షణాలు ఉన్నాయని ఆయన యేసుప్రభువారే తన నోటంట జ్ఞాపకం చేసుకోండి ఆమెను ఎందుకు చెప్పాడు అని అంటే, ఆయన ఒక మాట మాట్లాడితే చాలా ఏముంటుంది దాంట్లో, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఆయన నోటంట మాట్లాడతారు. వ్యర్థమైన మాట ఒకటి కూడా అయినా మాట్లాడు. లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితము ఎంత వ్యర్థంగా తన యొక్క జీవితాన్ని మరి వృధా చేసుకుందో, పాడు చేసుకుందో కొన్ని సంగతులు మనం చూద్దాం. అయితే ఇక్కడ దానికంటే ముందుగా లోతు యొక్క భార్య అబ్రహాము నుండి వేరు కాక మునుపు ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళు? లోతు కుటుంబము ఎవరితో పాటు కలిసి ఉండేవారు? అబ్రహాము కుటుంబముతో కలిసి ఉండేవారు. అబ్రహాం యొక్క కుటుంబం అంటే సామాన్యమైన కుటుంబము కాదు. ఏం కుటుంబము? అబ్రహాము అని చెప్పగానే మనకి సడన్గా గుర్తొచ్చే మాట ఏంటంటే విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే దేవుడు ఏం చెప్తే అది చేశాడు. ఆయన నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, తండ్రి నుండి బయలుదేరి వచ్చేసాడు అంతే. మారు మాట మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నావు ప్రభా, ఒకవేళ వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా? ప్రశ్న లేదు. అర్థమవుతుందా? ఒక ప్లేస్కి మనం వెళ్ళకముందు అక్కడికి వెళితే మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయా లేదా? చాలామంది ఇక్కడ తల్లులుగా మీరున్నారు. 10th క్లాస్ వరకు ఒకవేళ మీ దగ్గర పెట్టుకుని మీ పిల్లల్ని చదివించుకుంటే హాస్టల్లో ఎక్కడైనా తీసుకెళ్ళాలి, హాస్టల్లో జాయిన్ చేయాలన్నప్పుడు ఆ ప్లేస్ని మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్గానే ఉంటుందా, లేకపోతే ఎప్పటికప్పుడు ఫ్రీగా వదిలేస్తారా, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఎందుకు? వారి క్షేమం కోరి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది తల్లిదండ్రులుగా ఎంక్వైరీ చేసుకోకుండా పిల్లల్ని జాయిన్ చేయరు, డబ్బులు కట్టి మరీ జాయిన్ చేస్తారు. అర్థమవుతుందా? కారణం వాళ్ళ క్షేమం కోరి. అలాగే అబ్రహాము తన యొక్క వ్యక్తిగత క్షేమాన్ని కోరుకున్నవాడైతే అక్కడ ఎలా ఉంటుంది ప్రభా, ఇదంతా ఇంత అలవాటైన ప్లేసు, ఇంత మరి మంచి స్థలాన్ని విడిచిపెట్టి నన్ను వెళ్ళిపోమని చెప్తున్నావు, తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టేయమంటున్నావు, నువ్వు చూపించే దేశం ఎలా ఉంటుందో నాకు తెలీదు, మరి నెక్స్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ప్రశ్న ఆయన జీవితంలో రాలే. ప్రశ్నించకుండా ఎవరైతే దేవునికి లోబడతారో వారి జీవితాల్లో దేవుడు వాళ్ళని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనము దేవుని ప్రశ్నించేంత వారమా? మన భవిష్యత్తు ఆయన ఎరిగినవాడు. మన భవిష్యత్తు ఏంటో మనకి తెలియదు. మన భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయన మనం ప్రశ్నించేటంత వారము కాదు. ఆ అబ్రహాము గారికి ఆ విషయం తెలుసు. నేను ఆయన్ని ప్రశ్నించేంత వాడిని కాదు అని ఉన్నపాటిన దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో ఆ పని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చేసాడు. అయితే అలాంటి విశ్వాసము కలిగినటువంటి విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము కుటుంబంలో వారితో పాటు సహవాసము చేసి కూడా లోతు భార్య ఏమైపోయింది? నష్టపోయింది. అంత ఆత్మీయుడు తన భార్య అయినటువంటి శారా కదా. 318 మంది అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడినటువంటి వారు 318 మంది ఉన్నారని వాక్యంలో రాయబడింది. రండి ఆదికాండము
14వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. చదవండి అమ్మా. ఆ రాజులు 318 మంది ఇంట పుట్టి అలవరచబడినటువంటి వారు ఉన్నారు. వారు యుద్ధములో ఆరితేరినటువంటి వారు, శత్రువుల్ని జయించగలిగినటువంటి శక్తి వారికి ఉంది. లోతుని ఆ సొదొమ గొమొర ఆస్తినంతటిని పట్టుకుపోవడానికి వచ్చినటువంటి ఆ రాజులను తరిమి పట్టుకున్నాడంట. ఎవరు? అబ్రహాము. అబ్రహాముతో పాటు 318 మంది ఉన్నటువంటి వారు ఆ రాజులను జయించి ఏదైతే పట్టుకుని తీసుకెళ్ళిపోయారో ఆ విషయాలను చూపించడానికి సమయం లేదు, 14వ అధ్యాయంలోనే ఉంటాయి. మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానించండి. ఇక్కడ 318 మందిని తీసుకెళ్ళి ఏది పట్టుకెళ్ళిపోయారో మరలా సమస్తాన్ని యావదాసిని కూడా పట్టుకుని తిరిగి తీసుకొచ్చాడు అబ్రహాము. అర్థమవుతుందా? విశ్వాస వీరుడు. విశ్వాసము, ఆయన విశ్వాసం ఎంత విశ్వాసం అంటే ఇంక ఏ మాత్రము కూడా ఆలోచన చేయుడు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే దానికోసం టైం తీసుకోడు, ఆలోచించాడు. ఉన్న పాటనే ఏం చేస్తాడంట, తన కుమారుని బలిచ్చే విషయంలో 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాము అని దేవుడు పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తం అంటే అర్థం ఏంటి? నీ ఇష్టం అని అర్థం కదా. నీ చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. సిలువకి వెళ్ళే ఆ ముందు ఏమన్నారైనా? నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. అంటే నీ ఇష్టమే నెరవేరాలి తండ్రి అని చెప్పి తండ్రికి ప్రార్థన చేశారు. ఇప్పుడు అబ్రహాం 22వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు అంటాడు, అబ్రహామా అని దేవుడు ఆయన పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. అసలు పిలిచాడంటేనే ఒక్కసారి చిత్తం అన్నందుకు ఏం జరిగింది? అందరినీ వదిలిపెట్టుకుని వచ్చేయమన్నాడు. సరే, ప్రశ్నించుకోకుండా వచ్చేసారు. మరలా ప్రత్యక్షమై అంటాడు అబ్రహామా అని పిలిచినప్పుడు మనమైతే ఏమనుకుంటాం? మనల్ని ఎవరైనా ఒక 1000 రూపాయలు అప్పు అడిగారు, వచ్చారు, ఇచ్చాం, సంవత్సరం అయిపోయింది, తిరిగి ఇవ్వలే. మన మనసులో ఉంటుంది, మైండ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ టైం వచ్చి అక్క అని పిలిచినట్టు, అమ్ము మళ్ళీ వచ్చిందేంటి, మళ్ళీ అప్పుడు తీసుకున్నాయే ఇవ్వలేదు, మళ్ళీ పిలిచిందంటే మళ్ళీ డబ్బులు అడుగుతాకేమో, అంటే ఆ 1000 రూపాయలు తిరిగి ఇవ్వకుండానే మళ్ళీ వచ్చి పిలిచిందంటే మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చిందేమో అని చెప్పి మన మనసులో ఆలోచన పడుతుంది. ఒక్కసారి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై పిలిచి వదిలిపెట్టి మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాయంటే వచ్చేస్తాడు. ఇప్పుడు మరలా ప్రత్యక్షమై అంటున్నాడు అబ్రహామా అన్నప్పుడు అబ్రహాం మైండ్లో ఏముండాలి? ఆయన మనసులో ఏముండాలి? అమ్మో మళ్ళీ పిలుస్తున్నాడు ఈయన, ఇప్పుడేం అడుగుతాడో అని అనుకోవాలి. అనుకోలే, చిత్తం ప్రభువా అన్నాడు. ఇప్పుడు కూడా నీ ఇష్టమే, నా ఇష్టమేమి లేదు ప్రభువా, నువ్వు ఎలా నడిపిస్తే అలాగా, అది నీ ఇష్టం అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు? అది ఎవరైనా తట్టుకోగలిగేదేనా? నీకు ఒక్కడైనా నీవు ప్రేమించు ఇస్సాకు అని అన్నాడు దేవుడు. అక్కడ మెన్షన్ చేశాడు ఆ మాట, నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొచ్చి నాకు ఇచ్చేయి, నాకు బలిగా ఇచ్చేయి అన్నప్పుడు అసలు మనలాంటి వాళ్ళమైతే ఏమవుతుంది? గుండె ఆగిపోయేంత పని అవుతుంది. మాట కూడా పూర్తవనివ్వం. దేవుని నోట నుంచి వచ్చే మాట కూడా పూర్తవదో ఎంత కలవరపడిపోతామో. అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన వ్యక్తి కాబట్టి అక్కడ ఆశ్చర్యం అవుతుంది. 22వ అధ్యాయంలో మనం చూస్తే తెల్లవారినప్పుడే లేచాడంట, ఆయనే కట్టెలు చీల్చుకున్నాడంట. దేనికోసం? వంట, ప్రేమ విందుగా కట్టెలు చీల్చింది దేనికి చెప్పండి? ఆ కట్టెలు చీల్చుతూ ఉన్నప్పుడు తన మనసులో ఎంత వేదన ఉండాలి, ఎంత దుఃఖం ఉండాలి, ఎంత నిట్టూర్పు ఉండాలి. అలాంటి ప్రశ్నలు ఏమీ రానివ్వలేదు. దేవుడు అడిగాడు, ఆయన కోరుకున్నాడు, నేను ఇచ్చేయాలి. దేవుడు ఇచ్చాడు, మరలా దేవునికి ఇచ్చేయాలి. ఆ నిరీక్షణతో 318 కంటే ఎక్కువ మంది పనివారు ఉన్నప్పటికీ కూడా కట్టెలు చీల్చే పని ఎవరికీ చెప్పలే. ఎవరు చేశారు? ఆయనే కట్టెలు చీల్చుకున్నాడంట. ఎంత విశ్వాసము! అసలు మనకి అది ఏదో ఒక స్టోరీలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుని వాక్యం మనకు అర్థం కాదు. కానీ ఆ వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకున్నప్పుడు ఇది ఎంత వేదనకరమైన పరిస్థితి అది. అయితే దేవుడు నన్ను అడిగింది ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నన్ను అడిగింది. నా దగ్గర ఆయనకి కావాలన్నాడు కాబట్టి ఆయన ఏమడిగినా హృదయపూర్వకంగా, నొచ్చుకోకుండా, బాధపడకుండా, దుఃఖపడుకోకుండా, సనగకుండా, గొనగకుండా హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఆయనకి ఇచ్చేసేయాలి.
ఆ యొక్క అనుభవంలోనికి వచ్చి కుమారుని కూడా ఇచ్చేయడానికి సిద్ధపడుతూ వచ్చాడు. ఇలాంటి కుటుంబంలో ఉన్నది లోతు భార్య. దేవుడు ఏమడిగినా వెనకాడకుండా ఇచ్చే కుటుంబంతో సహవాసం కలిగి ఉండి అలాంటి పరిస్థితులు అలాంటి అనుభవాలు నేర్చుకోకుండా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయిందంటే 19వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ చాలా సందర్భాల్లో లోతు పేరే రాయబడ్డది. ఇక్కడ కూడా తన భార్య పేరు లేదు అసలు 19వ అధ్యాయంలో మనం చూస్తాము. ఒకసారి 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం తీయండి మీరు. ఆదికాండం 19వ అధ్యాయము 1వ వచనంలో నేను ఎన్నిసార్లు లోతు పేరు అక్కడ మెన్షన్ చేయబడ్డదో నేను జస్ట్ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను వచనాలు అంతే. మొత్తం వచనం వద్దమ్మా. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం 2వ లైన్లో లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండెను, లోతు వారిని చూచి. తర్వాత మరలా 3వ వచనానికి వచ్చేసాము. 3వ వచనంలో అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. లోతు యొక్క ఇంటికి వచ్చినటువంటి దేవుని యొక్క దూతలకు ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? మరి అబ్రహాం ఇంట్లో అబ్రహాము చెప్తే శారమ్మ చేసింది. ఇక్కడ లోతు పరిస్థితి ఏంటంటే ఎవరైనా బంధువులు వచ్చారు, కొంచెం ఏదైనా టిఫిన్ కానీ సమయానికి ఎవరైనా వచ్చినప్పుడు భోజనం వండి పెట్టని చెప్పడానికి కూడా ఒకవేళ బహుశా ధైర్యము లేదు. అసలు తన భార్య ఎంట్రవలే. 19వ అధ్యాయంలో ఎక్కడ తన భార్య మనకి ఎక్కడ కనపడుతుందంటే ఉప్పు స్తంభం అయిపోయే సమయం వచ్చేసరికి మనకు కనపడుతుంది. ఈ సమయం అంతా ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో 10వ వచనంలో రాయబడింది లోతు గురించి, 5వ వచనంలో రాయబడింది, 10లో రాయబడింది, 12లో రాయబడింది, 14లో రాయబడింది, 15వ వచనంలో రాయబడింది, 18, 19 వచనాల్లో రాయబడింది. ఆ తర్వాత మనము ఆ విషయాలన్నీ చూసినప్పుడు లోతు 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 అని ఎన్ని సందర్భాల్లో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లోతు యొక్క పేరు రాయిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఇంటికి వచ్చిన వారిని చేర్చుకున్నది లోతే. ఆ ఇంటి మీద దొమ్మిగా పడి వారిని బయటికి లాగాలని చూసినప్పుడు నా కుమార్తెలు ఉన్నారు, అవసరమైతే కుమార్తెలను తీసుకోండి, కానీ నా ఇంటి నీడకు వచ్చిన వాళ్ళు మీరేమీ చెయ్యొద్దన్నది కూడా లోతే. వారికి ఆతిథ్యం ఇచ్చింది కూడా లోతే. త్వరపడి దేవదూతలు ఈ పట్టణం నాశనం కాబోతూ ఉంది, నీకు ఇక్కడ సంబంధించిన వాళ్ళు నీకు ఎవరున్నారు అని అన్నప్పుడు అల్లులతో కుమార్తెలతో తన భార్యతో చెప్పి బయటికి వెళ్ళిపోదాం రండి, పట్టణం నాశనం అయిపోతూ ఉందన్నప్పుడు అప్పటికే ఏమైందంటే లోతు తడవు చేశాడని రాయబడింది. లోతు కూడా బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేనంతగా తన యొక్క కుటుంబంతో ముడిపడిపోయి ఉన్నాడు. అయితే పేతురు రాసిన 2వ పత్రికలో ఉంటుంది, ఏమంటుందంటే నీతిమంతుడైన లోతు గురించి కొత్త నిబంధనలో సాక్ష్యం ఏంటి చెప్పండి ఒకసారి. చూడండి ఒకసారి మనం చూద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక చాలమ్మ. ఇక్కడ 2వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 2:7-8 వచనాల్లో లోతు గురించిన సాక్ష్యం ఏంటంటే ఆ నీతిమంతుడు ఏమని రాయబడిందంట? నీతిమంతుడు, అనీతిమంతుడు కాదు. ఆ నీతిమంతుడు సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగే పరిస్థితులన్నీ చూసినప్పుడు రోజు మనసు బాధ పెట్టుకునేవాడంట, ప్రతిరోజు మనసు నొప్పించుకునేవాడంట, ఇక్కడ కూర్చున్నటువంటి మీ కుటుంబాల్లో ఒకవేళ పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా భర్తలు కావచ్చు, ఎవరైనా కొంచెం ఏదైనా డ్రింక్ చేసి అలవాటు ఉందనుకో, వాళ్ళు రోజు తాగి వస్తున్నారనుకో, వాళ్ళు చూసినప్పుడల్లా మనసు ఏమవుతుంది? బాధ కదా. వాళ్ళని ఏమన్నా తిట్టినా తిట్టకపోయినా అది నెక్స్ట్, ఆ తర్వాత విషయం. వాళ్ళు అలాగునే ఆ వ్యసనానికి బానిస అయిపోయి తినకోకుండా, ఆ సమయానికి నిద్రపోకోకుండా, సమయానికి ఇంటికి రాకుండా అలా డ్రింక్ చేసేసి అలా ఉన్నప్పుడు పైకి మాట్లాడకపోయినా మనసు ఏమవుతుంది? బాధ. మనసులో ఒక రకమైన బాధ. అది ఎవరికి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకున్నది తీరదు. అలాంటి బాధ ప్రతిరోజు ఎదురవుతున్నప్పుడు ఆ బాధ మనం ఎలా అయితే బాధపడతామో ఆ కామ వికారయుక్తమైనటువంటి చేష్టలన్నీ చూసినప్పుడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు లోతు ఏం చేసేవాడంటే ప్రతిరోజు మనసు బాధ పెట్టుకుంటామే, ప్రతిరోజు మనసు బాధ పెట్టుకుని మనసులో బాధపడేవాడంట. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఎవరూ కూడా వినరు, ఏమీ చేయలేడు. ఒకవేళ లోతు ఏదైనా చెప్పినా ఎవరు వినేవాళ్ళు అక్కడ
అంత భయంకరమైనటువంటి ప్రదేశం అది సొదొమ గొమొర్రా. ఎంత పాపం ఎంత భయంకరంగా ప్రబలపోతే దేవుడు అంతగా దాని మీదకి ఆ ఉగ్రతను రప్పించాడు. అంత ప్రేమామయుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంట? ఏం చేశాడు? అగ్ని గంధకాలు కురిపించి పట్టణాన్నే నాశనం చేశాడంటే ఆ సొదొమ గొమొర్రాల యొక్క పాపము బహుఘోరమైనది అని రాయబడింది వాక్యంలో. మనం చూస్తాం, వాళ్ళు వచ్చి దేవదూతలైనటువంటి వారు లోతు ఇంట్లోకి వస్తే వాళ్ళని బయటికి తీసుకురన్నారు. చిన్నలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వచ్చేసారంట ఇంటికి. ఎవరైనా ఒక కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఏం చేసేవారంట? వాళ్ళ సహవాసం మాకు కావాలని చెప్పి వాళ్ళని బయటకు పంపించమని లోతుని తలుపులు పగలగొట్టడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. అంత దుర్మార్గులు. అలాంటి పరిస్థితులు అక్కడ ఎవరు తప్పించగలరు? అసలు ఎవరి మాట వింటారు? వాళ్ళు ఎవరి మాట వినరు. అందులో పడిపోయింది ఈవిడ కూడా. ఎవరు? లోతు యొక్క భార్య సొదొమయే. సొదొమ తప్ప వేరొకటి లేదన్నట్లుగా ఏం చేసిందంట? ఏం చేసింది? కొలస్సీలో రాయబడినటువంటి మాటలు 3:3 అనుకుంటాం. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే దేన్ని వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనవద్దు అని వాక్యం చెప్తే ఈ సొదొమ గొమొర్రానే నాకు శాశ్వతం అనుకుంది, దానిలోనే మనసు పెట్టుకుంది. ఆ ఇల్లు, ఆ ఆస్తి, అక్కడ ఉన్నటువంటి ఏమైనా కావచ్చు, సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కానీ, బంగారము కానీ, ఇంకేదైనా ఆ ప్లేస్కి ఆమె ఏమైపోయిందంట? అలవాటు పడిపోయింది. అక్కడ పద్ధతులకు అలవాటు పడిపోయింది. బయటికి రావడానికి ఆమెకి ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే లోతు దినదినము తన యొక్క మనసుని నొప్పించుకున్నాడు. మరి తన భార్య గురించి ఇదే మాట నిజంగా లోతు భార్య కూడా తన మనసు నొప్పించుకుని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట ఖచ్చితంగా రాయించుండేవాడు. కానీ లోతు భార్య గురించి ఆ సాక్ష్యము లేదు. కాబట్టి అబ్రహాము లాంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తితో తన భార్య అయినటువంటి శారా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తితో ఆ కుటుంబంలో సహవాసాలు కలిగి ఉండి కూడా ఒక్క పద్ధతి కూడా నేర్చుకోలేదు. ఇంటికి ఎప్పుడైనా కొత్తగా వివాహమైన వాళ్ళు ఎవరైనా పిల్లలు, అత్తగారు, కోడళ్ళు ఆ సాక్ష్యం చెప్తూ ఉంటారు. అసలు పద్ధతి ఏం బాగలేదు. పెళ్లి చూపులప్పుడు బాగానే ఉన్నది, తలంచుకునే ఉన్నది, వినయంగానే కనపడింది. తర్వాత అస్సలు పెద్దల మాట అంటే వినదో, రెక్లెస్గా మాట్లాడుతుంది, పద్ధతి బాగలేదు అని అంటారు. పద్ధతి బాగలేదంటే అర్థం ఏంటి? దేన్ని బట్టి చెప్తారు? మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి, మనం ఇచ్చే ఆన్సర్ను బట్టి ఏం చేస్తారు? ఒక నిర్ణయానికి వచ్చేసి మంచిది కాదు, పద్ధతి బాగోలే. వాళ్ళ అమ్మోళ్ళు కూడా, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంతే. ఈ సాక్ష్యమే వస్తుంది. వాళ్ళ అమ్మోళ్ళు అంతేనంట, వాళ్ళ అక్కోళ్ళు అంతేనంట, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అంతే. తెలవక ఏమంటాం? అంత అయిపోయాక తెలవక మోసపోయాం అని అంటారు. తెలిస్తే ఎవరు మోసపోరు, తెలవకే మోసపోతారు. అందుకే వివాహ విషయాల్లో యవ్వనస్తులు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని చిత్తమైతే ఏం చేయాలి? ప్రభువా, ఏదైనా ఒక సంబంధం చూస్తారు కదా తల్లిదండ్రులు, అమ్మా నాన్నలేమో ఉద్యోగస్తులను చూస్తారు, మీరేమో ఆత్మీయులను చూడండి. అంటే మీరు సపరేట్గా చూసుకోవడం కాదు, ఆ వచ్చిన సంబంధాలే మోకరించి ప్రార్థన చేసి ప్రభువా ఇది నీ చిత్తమా కాదా? నీ చిత్తమైతే నాకు సమాధానం ఇయ్యి, నీ చిత్త ప్రకారం నేను వివాహంలో నీవు నా కొరకు సిద్ధపరిచినటువంటి వ్యక్తిని మాత్రమే నేను వివాహంలో ఆ వ్యక్తితో వివాహంలో జత కాబడాలి, అలాగనే నన్ను సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అంతేగాని రెబ్కా తీసుకొచ్చినటువంటి, ఎవరు తీసుకొచ్చారు? యాకోబు తీసుకొచ్చాడు, రెబ్కా వండి పెట్టింది. మరలా యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత శీఘ్రంగా ఎలా వచ్చామంటే నీ దేవుడే నా ఎదుటికి దాన్ని అన్నాడా లేదా? ఇంత తొందరగా వేటాడు మాంసం తీసుకొచ్చేసవి ఎలా సాధ్యమైంది నా కుమారుడు అంటే, మరి ఇస్సాకు కన్నులు కనపడవు కదా. యాకోబు ఏమన్నాడు చెప్పండి? నీ దేవుడే యెహోవా దాన్ని ఏం చేశాడు? శీఘ్రంగా నా దగ్గరికి రప్పించుట చేతనే అన్నాడంట. ఎంత అబద్ధం అది! పరిగెత్తుకెళ్ళి తెచ్చింది ఈయన, వండి పెట్టింది రెబ్కా. ఎవరి మీద పెట్టేశారు? ఎవరి మీద? దేవుడి మీద పెట్టేశారు మొత్తానికి. కాబట్టి మన సొంతగా సెలెక్ట్ చేసుకుని దేవుడి మీద
సొంతగా చూసేసుకుని ఇది దేవుని చిత్తమని అనొద్దు. కుటుంబంలో, వ్యక్తిగత జీవితాల్లో సమాధానం ఉండదు. ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టు. దేవుడు నీకు ఎవరినైతే సిద్ధపరిచాడో ఆయన అనుకున్న సమయంలో, యవనస్తులకి ఇది, ఆయన అనుకున్న సమయంలో తగిన కాలమందు, ఆయన నిర్ణయ కాలమందు ఆయనే నీకు సరైనటువంటి వ్యక్తిని సిద్ధపరుస్తాడు. అంతవరకు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుతుండడం తప్ప వేరే ఆలోచన మీకు రానియకూడదు. మీ పరిశుద్ధతను పాడు చేయడానికి అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు. అపవాదికి మీ జీవితాల్లో అవకాశము ఇవ్వద్దు. ఇలాంటి కుటుంబంలో ఉండి నిస్సారం అయిపోయింది, ఉప్పు స్తంభముగా మారి ఒక్క క్వాలిఫికేషన్ ఏదన్నా నేర్చుకుందా? ఏమైనా నేర్చుకుందా? దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టుకుందా? లేదు. ప్రార్థనా జీవితం ఉందా? లేదు. ఆతిథ్యం ఇచ్చే గుణం ఉందా? లేదు. ఎక్కడ 19వ అధ్యాయంలో కనబడదు. 19వ అధ్యాయం అంతా తన లోతునే ఎక్కడున్నా సరే, అవునా ఇప్పుడు నశించిపోతుందని చెప్పి కుమార్తెని భార్యని చేయబట్టుకుని బయటికి లాక్కు రావడం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరి లోతు భార్య ఎక్కడుందో మనకి అసలు ఆవిడ ఏమి చేస్తుందో కూడా మనకు అక్కడ అధ్యాయంలో కనబడలేదు. ఇక్కడ దేవదూతలు అంటారు, త్వరపెట్టి చేతులు పట్టుకుని ఏం చేశారు వాళ్ళు, ఇంకా నాశనం కాబోతుందని చెప్పి ఒకసారి 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనంలో 17 చాలమ్మా చాలు. ఇక్కడ 16వ వచనం మనం చూసినప్పుడు, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపులకు తీసుకుని వచ్చి ఆ ఊరు మొత్తానికి చేతులు పట్టుకుని లాక్కొచ్చే వరకు కూడా సొదొమ గొమొర్రాలో నుంచి వాళ్ళు బయటకు రావడానికి ఇష్టపడలేదు. బలవంతంగా బయటికి లాగబడింది, కానీ వెనక్కి తిరిగి చూడొద్దన్న ఆజ్ఞను మాత్రం ఆమె మర్చిపోయింది. లాక్కొచ్చారు, బలవంతంగా లాక్కొచ్చారు. ఆ దేవుని దూతలు బయటకు బలవంతంగా లాక్కొచ్చారు. తర్వాత ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో, ఆ దూతలు ఏదైతే చేయొద్దని చెప్పారో అది ఖచ్చితంగా ఏం చేసింది, ఆమె చేస్తుంది. ఇది ఏం చేసింది చూడండి. 19వ అధ్యాయము 25-26 వచనాలు. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనం చేసి, అయితే లోతు భార్య అతని వెనక నిండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే ఇక్కడ మాత్రమే రాయబడింది ఆమె పేరు, ఉప్పు స్తంభం అని రాయబడింది. పేరే లేకుండా ఏమైపోయింది, తన జీవితం ముగిసిపోయింది. ఎవరికి పనికి రాకుండా 2 కుమార్తెలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, భర్త ఉన్నాడు, కుటుంబంతో ఉండాల్సినటువంటి ఆమె యొక్క జీవితము అక్కడితో ముగిసిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించింది. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఆమెకు లేదు. అక్కడ ఏం కనపడుతుంది? బూడిద తప్ప. వెనక్కి తిరిగి చూస్తే సొదొమ గొమొర్రాలో ఏముంది? అబ్రహాం చూశాడంట, ఏం కనబడింది ఆయనకి? 27వ వచనంలో 27-28 చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 27-28. ఆ ప్రదేశము యొక్క పొగ ఆవము పొగవలే, పొగ తప్ప అక్కడ ఏమీ కనపడలేదు సొదొమ గొమొర్రాలో. అబ్రహాం ఒకసారి చూసినప్పుడు ఆ ప్రదేశం అంతా ఏముంది? అక్కడ బిల్డింగ్లు కనపడతలే, చెట్లు కనపడతలే. అర్థమవుతుందా? ఒకవేళ అక్కడ ఏమైనా పర్వతాలు ఉంటాయి, ఏమీ కనపడట్లే. ఆవము పొగ వలె లేసిందండి, పొగ. ఎందుకంటే మొత్తం అక్కడ ఏమైపోయింది? దేవుడు దహించి వేశాడు ఆ పట్టణాన్ని. అంత విపరీతమైనటువంటి కోపము, దేవుని ఉగ్రత ఆ పట్టణాల మీద దేవుడు ఏం చేశాడంట? కుమ్మరించాడు. కారణం ఏంటంటే వారి పాపం బహు ఘోరమైనది. ఈ విషయాలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడ సమయంలో ఏం జరుగుతుందంటే, తినుచు త్రాగుచు ఏం చేస్తారంట? ఇళ్ళు కట్టుచు, నారు నాటుచు, పెండ్లకేస్తారు. ఏ పనులు ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడు జరిగేది ఏంటి చూడండి. ప్రస్తుతం ఏం జరుగుతున్నాయి? ఎక్కడ చూసినా కట్టడాలే, ఎక్కువగా ఇళ్ళు కట్టబడుతున్నాయా? వివాహాలు, పెళ్ళిళ్ళు చేయడు. అర్థమవుతుందా? ఆయన ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమయమైనను ఆ గడి అయినను మనకు తెలియదు కనుక మనం ఎలా ఉండాలి?
మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. చాలా చాలా ఆయన చెప్పినటువంటి సూచనలన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా ఏదో జరగాలి, ఇంకా ఏదో జరగాలి, అప్పుడు సిద్ధపడదాంలే, అప్పుడు మెలకువ కలుగుందామంటే కాదు. రక్షణ మారు మనసు లేని వారికి ఇక్కడ ఎవరైనా ఉంటే, యవనస్తులైనటువంటి వారు ఇంకా బాప్తిస్మ తీసుకోకుండా, మారు మనసు అనే అనుభవం లేకోకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే, దయచేసి మారు మనసు కొరకు మీరు ఏం చేయాలంటే మారు మనసు పొంది ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మ తీసుకోండి. ఎవరైనా ఉంటే ఒకవేళ ఇంకా బాప్తిస్మ లేకుండా, చాలా ప్రాముఖ్యం ఇది. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. బాప్తిస్మ ఎవరు తీసుకోవచ్చు? మీరు అందరూ తీసుకున్నారా? బాప్తిసాలు తీసుకున్నారు కదా, ఇక్కడ అందరూ బాప్తిసాలు తీసుకున్న వాళ్ళే కదా, మంచిది. ఎవరు బాప్తిస్మ తీసుకోవచ్చు అంటే వాక్యం అంగీకరించిన వాళ్ళందరూ బాప్తిస్ము. అపోస్తుల కార్యాలు జరిగింది అదే. వాక్యం ఎవరైతే వింటారో, వాక్యం ఎవరైతే నమ్ముతారో, వాక్యాన్ని అంగీకరించిన వారందరూ బాప్తిస్మ పొందిరని అపోస్తుల కార్యాల్లో రాయబడింది. పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని, వారి పాపల విషయమే పశ్చాత్తాపడినటువంటి వారు, వాక్యం అంగీకరించినటువంటి వారు బాప్తిస్మ తీసుకోవడానికి అర్హులు. ఇప్పటికే బాప్తిస్మ తీసుకుని ఉన్నారు. మీరు దేవుని చేతుల్లో ఉన్నారు కాబట్టి మీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? మీ భవిష్యత్తు కూడా దేవుని చేతుల్లోనే ఉంది. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరము లేదు. మీ చింత యావత్తు, మీ భారం అంతా అంతే. ఇది పెద్దవాళ్ళకి యవనస్తులని లేదు. మన అనుదిన భారము కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన మన భారమును వహించి ఏం చేస్తాడంటే మనల్ని, మన అక్కర్లన్నీ కూడా ఆయన తీర్చే దేవుడు. కాబట్టి ఒకవేళ లోతు భార్య వలె ఆత్మీయులైనటువంటి వారితో కూడా మనం సహవాసం చేస్తూ సంఘంలో ఉన్నాం, సేవకులతో ఉంటున్నాం. ఆత్మీయులైనటువంటి వారు మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు, వారి అనుభవాలు మన మధ్యలో ఎన్నో ఉన్నాయి. ఇన్ని కలిగి ఉంటూ కూడా ఇంకా ఏమీ నేర్చుకోకుండా లోతు భార్య వలె ఇంకే లోకమే కావాలని, లోకమే శాశ్వతమని వెనుతిరిగి చూచేటువంటి పరిస్థితులు ఒకవేళ మనలో నిలబడినటువంటి నాలో అయినా, కూర్చున్నటువంటి మీలో అయినా, దీనికి దేవుని వాక్యానికి ఎవరు అతీతులము కాదు. దేవుని వాక్యం రెండంచెలు కలిగినటువంటి ఎటువంటి కడ్మ కంటే కూడా వాడు ఫస్ట్ నాకు గుచ్చుకున్న తర్వాత అప్పుడు మీకు దిగుతుంది వాక్యం. అర్థమవుతుందా? రెండంచెలు, రెండు పక్కల ఏముంటుంది వాక్యానికి? చెప్పేవారికి వినేవారికి కూడా అందరము సరిచేయబడాలి, అందరము సరిచేయబడాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంకా ఒకవేళ లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు ఇవేమైనా ఒకవేళ మన జీవితాల్లో కలిగి ఉంటే ప్రభువును క్షమాపణ అడిగి, దేవుని చిత్తమైతే శారా జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు రేపటి దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేయండి. విన్న వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న ఏముంది ఏంటి? క్విజ్ ఉంది. దానికోసం మీరు సిద్ధపడండి. ఈ వాక్య భాగంలో దేవుడు దీవించినగాక. వర్తమానం అందించిన ఉషారాణి సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ వర్తమానం విన్నారా? నిద్రపోయారా? రేపు క్విజ్ ఉందంట, మరి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన వందనాలండి. దూర ప్రాంతం నుండి ఫోన్ ద్వారా విని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు అందరూ. కన్నాపురం నుండి, లేదా ఆసేపాలెం నుండి, ముద్దప్పగూడెం, ఇక దైవజనురాండ్రు, సేవకురాండ్రు కూడా వచ్చారు. కేవలం ఫోన్ మాత్రమే చేసాము. పిల్లలు పత్రికలు పంపించమన్నాము, పాంప్లెట్స్ పంపించారు. అయితే తక్కువ సమయంలోనే మేము ఇది సిద్ధపాటు చేసుకున్నాం. అయినా కానీ చెప్పిన వెంటనే ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే రేపటి దినం కూడా ఈ యొక్క కూడికలు ఉంటాయి. ఉదయం మధ్యాహ్నం కూడా ఉంటుంది. ఉదయం 10 గంటలకు ఉంటుంది, మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. తప్పకుండా రేపు కూడా రావాలని మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం అందించిన ఎస్తేరాణి సిస్టర్ గారికి, అలాగే ఉషారాణి సిస్టర్ గారికి మనం ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క రెండవ వర్తమానం అందించిన వాక్యం నిమిత్తము కుమారదేవం, చిడిపి ఆ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవజనరాలు సునీత గారు వచ్చి ప్రార్థన చేస్తారు.